ఒకటేమో ఏదైతే పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితులైనటువంటి కమ్మల్ సార్. ఇక వాళ్ళు ఎక్కడ అన్ని సామాజిక వర్గాలు కలుపుకుపోతున్నట్టు. ఇక నామినేటెడ్ పదవులు కూడా వాళ్ళకు వచ్చిన వాటిల్లో మెజారిటీ శాతం కాపులకు ఇవ్వడం జరిగింది. ఇంకెక్కడ రాజ్యాధికారం దిశగా వీళ్ళు అన్ని వర్గాలను కలుపుకొని పోతున్నట్టు. సో మేము అధికారంలో ఉన్నప్పుడు రెడ్డిలకి పదవులు ఇచ్చారు, రెడ్డిలకి పదవులు ఇచ్చారు, అది ఇదన్నాం. మేము సామాజిక న్యాయంలో భాగంగా చరిత్రలో ఎవరు లేని విధంగా అన్ని వర్గాలకి మేము ఇవ్వడం జరిగింది. అప్పుడే రెడ్లికి అని చెప్పారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి 4 మినిస్ట్రీల్లో 3 మినిస్ట్రీలు వాళ్ళే తీసుకుని ఒకరు కమ్మలకి ఇచ్చారంటే ఇంకా వీళ్ళు బడుగు బలహీన వర్గాలకి, వాళ్ళు అనునిత్యం భజన చేసిన మత్స్యకారులకి, అనునిత్యం నెత్తికెక్కున్నటువంటి రెల్లులకి అన్యాయం చేసిన వాళ్ళ కాదా అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఈ మెగా షోలు ఈ షోలు అవన్నీ ప్రజలే నిర్ణయిస్తారండి. వాళ్ళ షోలు ఎంతవరకు ప్రజలకు మేలు చేసే విధంగా ఉన్నాయి, లేకపోతే ఎంతవరకు సినిమాటిక్ గా ఉన్నాయి అనేది ప్రజలు నిర్ణయిస్తారండి. ఒకసారి ప్రజలు మోసపోయి ఉండొచ్చు, మాటికి ప్రజలు మోసపోయే పరిస్థితి లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా.